గుంటూరు జిల్లాలోని కాజా టోల్ ప్లాజా వద్ద భారీగా చేరిన వరద నీరు. ఇటు కుండపోత సూర్యాపేట జిల్లా దొండపాడు వద్ద ట్రాక్టర్ మీద వాగుదాటుతున్న స్టూడెంట్స్. ఇగో కోదాడ మున్సిపాలిటీ ఆఫీసులో తడిసిన ఫైళ్లు, నీళ్లు లోపలికి వచ్చేసినాయి. ఇరిగేషన్ ఆఫీసర్ల సెలవులు రద్దు, బీసీ రిజర్వేషన్లు పెంచాకే పంచాయతీ ఎన్నికల సంఘానికి స్పష్టం చేసిన వివిధ పార్టీల నాయకులు. రిజర్వేషన్ల పెంపు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్న కమిషనర్. పంచాయతీ ఎన్నికలపై పొలిటికల్ పార్టీల లీడర్లతో ముగిసిన ఈసీ మీటింగ్. ఈడ భయానకమైనటువంటి వాతావరణం ఏంటంటే, ఇక్కడ బీసీలకు 42% రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కోదండరెడ్డి, బీసీ గణన తర్వాతే ముందుకెళ్లాలని నరసింహారెడ్డి, సీఎం మాట నిలబెట్టుకోవాలని రామచంద్రారెడ్డి, రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలతో మీటింగ్ పెట్టాలని పల్లా వెంకటరెడ్డి. ఇది ప్రమాదకరం. వీళ్ళు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని మీ కోరుతున్నారు చూడు, ఇగో ఇది కొద్దిగా అనుమానించదగ్గ విషయం అన్నట్టు. ఎందుకంటే వాళ్ళు మీది కన్నప్పటికీ లోపల మాత్రం వేరే ఉంటది. కాకపోతే వీళ్ళందరికి బీసీల ఓట్లు అవసరం కాబట్టి మాట చెప్తుండొచ్చు. అన్ని పార్టీలు అంటారు. ఇప్పుడు ఆపుతుందెవరు? ఆపుతుంది ఎవరు లేరు. ఆపేటోడే లేడు, దానికి అడ్డం ఉన్నోడే లేడు. కాబట్టి దీన్ని నిశ్చితంగా బీసీ ప్రజలారా మనం పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ స్టేట్మెంట్లో లేకపోతే వచ్చే పాయ కాదు, ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చినప్పుడే బీసీలు ఈ ట్రాప్లో పడాలి. పుట్టుకున్న ఈ ట్రాప్లో పడితేరంటే మళ్ళీ గుంజుకొని పోతారు, వాళ్ళ గడుపుకుంటారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. మనం ఎస్, గాంధీ హాస్పిటల్లో కూడా నిన్న సంజయ్ కుమార్, ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమించింది. 7వ రోజు దీక్ష చేస్తుంటే గాంధీలో ఎటువంటి ఈ దీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో గాంధీలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. అసలు బీసీల నిరాహార దీక్ష అంటే ప్రభుత్వానికి అసలు పట్టింపు కూడా లేదు. చీమెలు వాళ్ళ ఓట్లు కావాలి కానీ వాళ్ళ జీవితాలు మాకెందుకు అన్నట్టు ఉంటారు. మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు. అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ ప్రభుత్వం కూడా మీరు బీసీలను నిర్లక్ష్యం చేస్తే, ఇగో రాత్రి అపోలో హాస్పిటల్కి తరలించరు, ఆయన పరిస్థితి విషమంగా మారుతూ ఉంటే కిడ్నీస్ ఇవన్నీ కూడా ఇన్ఫెక్ట్ అవుతా ఉన్నాయట, అవన్నీ ప్రభావితం అవుతా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇక్కడ గాంధీలో ఉంటే బతకనీయరని అపోలో హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇక్కడ బీసీలను నిర్లక్ష్యం చేస్తూ కనీసం ప్రభుత్వానికి పట్టింపు లేదన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఇది పద్ధతి కాదు. మీరు ఇంటెలిజెన్స్ నుంచి ఏం జరుగుతుందని రిపోర్ట్ తెప్పించుకుంటా ఉన్నారు, అంతవరకు ఓకే. కానీ ఇక్కడ బీసీలు దీక్ష చేస్తుంటే ప్రభుత్వం నుంచి ఒక డెలిగేషన్ పోయి మాట్లాడాల్సి ఉండే. ప్రభుత్వం మాట్లాడితే మంచిది. లేదు మేము ఇట్లనే చేస్తాం, మాది మీ బీసీలతో మాకేం లెక్క అనుకుంటే మీది మీరు చెల్లించుకుంటారు. కాబట్టి ఇక్కడ బీసీ ఈ నాయకులకు కానీ లేకపోతే నిరాహార దీక్ష చేస్తున్నటువంటి బిడ్డలకు కానీ ఎవరికైనా ఏమైనా జరిగితే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాల్సి ఉంటుంది. హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తున్నారు, అది కూడా చేయలే. ఇక గంత నిర్లక్ష్యం అయిపోయింది. బీసీలు అంటే గంత సులకన అయిపోయింది. మీరు ఏ స్టెప్ వేసినా మేము కుట్రని పసిగడుతూనే ఉన్నాం. దానికోసం మంచిగానే వర్కౌట్ అవుతూ ఉంది. మీరు బేషరతుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశం పైన స్పందించాలి. ఈ బీసీలు వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి కొట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ జీవితాలకు వాళ్ళకి ఏమైనా జరిగితే మేము చెప్తా ఉన్నాం కదా, చాలా సీరియస్గా ఉంటుంది. మీరు అప్పుడు తట్టుకోలేరు. దాన్ని ఎదుర్కొనే శక్తి కూడా మీకు లేదు, మీ మందకు లేదు. నిర్లక్ష్యం చేస్తే మట్టుకు సీరియసే. అందరికీ శరార్థులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళని ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి. 8688892608. లైక్ చేయండి.